ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. బాగున్నారా? మరొకసారి దేవుడు ఇచ్చిన అవకాశం బట్టి దేవుని చెల్లిస్తున్నాను. ఈ పునరుద్ధాన దినమున, ఈ ఆదివారమున దేవుడికి మీ జీవితం ఇచ్చారా? దేవుని సన్నిధిలో సమయం గడిపారా? దేవుని వాక్యం చదువుకున్నారా? మరి పునరుద్ధాన దినముని మనం గౌరవించాలి. మరి ఈరోజు ఎవరి ప్రేయర్ కార్యక్రమం ద్వారా ఈ క్రిస్మస్లోని సందేశాలు దేవుని కృప వల్ల అనుదినము మీతో పంచుకుంటానికి దేవుడు ఇచ్చిన అవకాశం బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. మరి ఈ కార్యక్రమం వినండి, మేలు పొందండి, దీవించబడండి. దయచేసి కొంతసేపు మీ పనులు పక్కన పెట్టి దేవుని సన్నిధిలో మరి ఈరోజు మీ జీవితం దేవుని సమర్పించి మీరు ముందుకు వెళ్ళండి. మరి ఈ కార్యక్రమం వెళ్ళక ముందు దయచేసి చిన్న ప్రార్థన. పరిశుద్ధమైన తండ్రి దయగల ప్రభువా, మరొక దినమున, మరొక పునరుద్ధాన దినమున నీ సన్నిధిలో కూడి ఇలాగ వాక్యం వినటానికి, వాక్యాన్ని ధ్యానిస్తానికి ఇచ్చిన కృప బట్టి వందనములయ్యా. తండ్రి, నన్ను నీ శిలువ చెట్టు మరుగుపరిచి నీ బిడ్డలతో నువ్వు మాట్లాడు. నిన్ను కోరుకునేవారు, నిన్ను ఎన్నుకునేవారు, నువ్వు ఏర్పరిచినవారు సమానమైనప్పటికీ సమానమైన ఎన్నుకుని జ్ఞానవంతులు సిగ్గుపరిచేవాడు, వెర్రివారిని కోరుకుని తెలివైన వారిని అవమానపరిచేవాడు. తండ్రి, ఈరోజు మమ్మల్ని నువ్వు కోరుకున్నాం. మేము లోకరీతిగా గొప్పవారం కానప్పటికీ నీ దృష్టిలో గొప్పవారుగా ఉంటాను మా సహాయం చేసావు. ఈ సమయాన్ని దీవించి ఆశీర్వదించమని యేసునామములో వచ్చినాం తండ్రి, ఆమేన్. మరి ఈరోజు దేవుని వాక్యం విందామండి. దయచేసి బైబిల్ ఉన్నవారు చూడండి, లేని వారు ఆలకించండి. ముఖ్యంగా మెస్సయ్య మరి దావీదు రాజు వంశముల నుంచి వస్తాడని అనేక లేఖనాలు మనం చూస్తున్నాం. దాంట్లో ఒక మాట మనం చూసినట్లయితే దేవుడు దావీదుకి ఈ వాగ్దానం చెప్తున్నాడు. ఏంటో మాట చూడండి. 2 సమూయేలు 7వ అధ్యాయము 11వ వచనం దయచేసి చదువుతారా? నీ శత్రువుల మీద నీకు జయమిచ్చి నీకు నెమ్మది కలుగజేసి ఉన్నాను. మరియు యెహోవానగు నేనే నీకు తెలియజేయనదేమనగా నేను నీకు సంతానము కలుగజేయుదును. చదవండి. నీ దినములు సంపూర్ణమగునప్పుడు నీవు నీ పుత్రులతో కూడా నిద్రించిన తరువాత నీ గర్భంలో నుండి వచ్చిన నీ సంతతిని హెచ్చించి రాజ్యమును అతని స్థిరపరచదను. అతడు నా నామ ఘనత కొరకు ఒక మందిరమును కట్టించును. అతని రాజ్య సింహాసనమును నేను నిత్యముగా స్థిరపరచదను. నేను అతనికి తండ్రినై ఉండును, అతడు నాకు కుమారుడై ఉండును. అతడు పాపము చేసిన యెడల నరుల దండముతోనూ మనుష్యులకు తగులు దెబ్బలతోనూ అతని శిక్షింతును గాని నిన్ను స్థాపించుటకై నేను కొట్టివేసిన సౌలునకు నా కృప దూరమైనట్లు అతనికి నా కృప దూరము చేయను. ఇక్కడ మనం చూసినట్లయితే 16 కూడా చదవండి. నీ మట్టుకు నీ సంతానమును నీ రాజ్యమును నిత్యము స్థిరమగును, నీ సింహాసనము నిత్యము స్థిరపరచబడను అనని. మనం చూసిన దావీదు ఒక దేవుడు ఏర్పరచబడిన రాజు. కానీ దేవుడు సౌలుని ఎన్నుకున్నాడు. మొదటగా సౌలుని కోరుకున్నాడు. గాడిదలమ్మట వెళ్తున్న సౌలుని పిలిచి సమూయేలు తన రాత్రంతా తనతో మాట్లాడినప్పుడు తన హృదయంలో మార్పు జరిగింది. పరిశుద్ధాత్మతో నింపబడ్డాడు. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది, సౌలు దేవుని మాటకి అవిధేయుడయ్యాడు. మొదటగా ఏమంటే తన చేయకూడని పని చేశాడు. ఏం చేశాడు? యుద్ధానికి వెళ్ళాల్సి వచ్చినప్పుడు తను సమూయేలు కోసం వేచి ఉండాల్సిన వాడు మనుషులు వెళ్ళిపోతున్నాడని ఆ బలి తను అర్పించాడు. మొదటి తప్పు. అప్పుడేదంటాడు సమూయేలు, నేను నీ దగ్గర నుంచి నీ రాజ్యం తీసివేస్తాను అని ప్రభు మాటలు తను మాట్లాడతాడు. రెండవదిగా తను అమాలేకుల్ని దేవుడు వెళ్ళి సమస్తం నాశనం చేయమంటే తను మంచి వాటివి, యోగ్యమైన వాటివి ఉంచుకుని పాడైపోయిన వాటివి, ఎందుకు పనికిరాని వాటివి నాశనం చేస్తాడు. దేవుని వాక్యాన్ని మనం చూసినట్లయితే సౌలు 40 సంవత్సరాల రాజు ఉన్నప్పటికీ 2 సంవత్సరాలు మాత్రమే దేవుని చిత్తానుసారంగా ఉన్నాడు. 38 సంవత్సరములు ఇంకా రాజుగానే ఉన్నాడు. కానీ తను దురాత్మ ద్వారా నింపబడి ఉన్నాడు. దేవుని వాక్యం సెలవిస్తుంది, దేవుని ఆత్మ సౌలుని విడిచిపోయాక దురాత్మ తనలో ప్రవేశించింది. దేవుడు సౌలు కుటుంబాన్ని విసర్జించారు. తను కానీ తన బిడ్డలు కానీ కత్తి ద్వారంగా మరణించారు. కానీ దేవుడు గొర్రెలు కాచుకుంటున్న దావీదుని చూశాడు. దావీదు దేవుని వాక్యం సెలవిస్తుంది, తన కుటుంబం ద్వారంగా వెలయబడిన వాడు, తను అపహాసించబడ్డాడు, తను ఎగతాళి చేయబడినవాడు. కానీ దావీదు తన జీవితం నేర్చుకుంది ఏంటంటే
కొండల వైపు చూసి ప్రభువుని స్తుతిస్తాం. ప్రభువుకి హృదయానుసారమైన హృదయములో ఉన్న నుంచి వచ్చే స్తుతిని తాను దేవునికి అర్పిస్తాం. తన జీవితంలో ప్రభువుకి యథార్థంగా ఉంటామో మనం చూడగలుగుతున్నాం. తన జీవితంలో అనేక పోరాటాలు ఎదుర్కొన్నాడు, ఇక్కట్లు, సమస్యలు. ఇంచుమించు 13 సంవత్సరం వరకు తను పోరాటం తను ఎదుర్కొన్నాడు. కానీ ఈ మాటలు చూసినట్టే నాతాను ప్రవక్త దావీదుకి దేవుడు చెప్పిన ప్రవచనం మాటలు చెప్తున్నాడు. సౌలు ఆ గొలియాతుని చంపినప్పుడు నా కుమార్తెని వారికి వివాహం చేస్తాను అన్నట్లు దావీదు గొలియాతుని చంపాక తన సౌలు కుమార్తెన మరి మిఖాయిల్ చూడండి, అదే అధ్యాయం 6వ అధ్యాయం 2వ రాజులు 6వ అధ్యాయం 23వ వచనం మనం చూస్తున్నాం. చూడండి, అది ఇంతకంటే మరి ఎక్కువగా నేను తృణీకరింపబడి 2వ రాజులు 6వ అధ్యాయం 23వ వచనం. క్షమించండి, 2వ సమూయేలు 6వ అధ్యాయం 23వ వచనం. ఇంతకంటే మరి ఎక్కువగా నేను తృణీకరింపబడి నా దృష్టికి నేను అల్పుడనై నీవు చెప్పిన పనికెత్తల దృష్టికి గనుడనగుదనని మీకాలుతో అనను. మికాలు ఆమె పేరు, కుమార్తె పేరు మికాలు. కానీ ఈ కుమార్తె దేవుని భయం లేని ఆమెగా ఉంది. ఏదో ఆ మందస పెట్టి తీసుకొచ్చుకుంటున్నప్పుడు ఆ పట్టలేనంత ఆనందముతో దావీదు నాట్యం వేసుకొని ఆ మందస పెట్టి ముందు వెళ్తున్నప్పుడు తన భార్య తను చూసి ఒక రాజు, ఒక బెర్రివాడిగా లేకపోతే ఎకిలితనముగా తను మందస పెట్టి ముందు నాట్యం ఆడుతున్నాడు. తన హృదయంలో లేకపోతే తనని నిందించినట్లు ప్రవర్తించింది. కానీ దావీదు దేవుని విషయంలో ఎప్పుడు వెనకాడలేదు. దేవుని తన హృదయానుసారంగా ప్రేమించాడు. దేవుడు అంటే తను ఎంతో ప్రాణమైన ఇష్టానికి కూడా సిద్ధపడ్డాడు. తన భవనంలో ఉన్నప్పటికీ నా దేవుని మందిరమును ఒక గుడారములో ఉందని చింతించాడు. 1000 దినముల కంటే దేవుని మందిరం ఒక దినం ఉండటము మేలు అని ఆశించాడు. దావీదు జీవితం అనేక పోరాటములు, ఇక్కట్లు ఎదుర్కొన్నప్పటికీ తన వ్యక్తిగతమైన జీవితంలో తన సాక్ష్యాన్ని పోయినప్పటికీ ఆ కీర్తనలు 51వ అధ్యాయం మనం చూస్తున్నాం. దేవా, నీ పరిశుద్ధాత్మ నా యొద్ద నుంచి తీసివేయద్దు. దేవా, నన్ను పరీక్షించు, పరిశోధించు. అయ్యా, నాకు విరిగి నలిగిన హృదయమును దయచే. ఆయన గొప్ప శ్రేష్టమైన విరిగిన హృదయముల నుంచి తను పశ్చాత్తాపడతా మనం చూడగలుగుతున్నాం. కానీ నాతాను ప్రవక్త దేవుని మందస పెట్టి మరలా యెరూషలేము తెచ్చుకున్నప్పుడు దేవుని ఆత్మ ద్వారా నింపబడిన తన సేవకుడు నాతాను దావీదుతో దేవుని మాటలు చెప్పాల్సి వచ్చినప్పుడు ఏమని చెప్పాడంటే, ఏమని చూడండి మరొకసారి, 7వ అధ్యాయం 2వ సమూయేలు 11వ వచనం చదవరా. నీ శత్రువుల మీద నీకు జయమిచ్చి నీకు నెమ్మది కలుగజేసి ఉన్నాను. మరియు యెహోవానగు నేను నీకు తెలియజేయనిదేమనగా నేను నీకు సంతానము కలుగజేయదును. నీ దినములు సంపూర్ణమలగునప్పుడు నీవు నీ పితరులతో కూడా నిద్రించిన తరువాత సంతానం కలుగు చేయదును. మరి అప్పటికి మికాయేలుకి గొడురాలు, తనకి బిడ్డలు లేరు. కానీ దేవుడు ఇచ్చిన వాగ్దానం ఏంటంటే, నీకు సంతానం కలుగు చేస్తాను. అంత మాత్రమే కాదు, నీ కుటుంబమని నేను స్థిరపరుస్తాను. నీ దినములు సంపూర్ణమయ్యాక, చదవండి దాని తర్వాత, నీ దినములు సంపూర్ణమగునప్పుడు నీవు నీ పితరులతో కూడా నిద్రించిన తర్వాత నీ గర్భములో నుండి వచ్చిన నీ సంతతిని హెచ్చించి రాజ్యమును అతనికి స్థిరపరచదను. నీ గర్భములో నీ సమయం అయ్యాక నీ గర్భములో వచ్చిన నీ సంతానముకి హెచ్చించి రాజ్యమునిచ్చెదను. అంత చదవండి 11వ వచనం. అతడు నా నామం ఘనత కొరకు ఒక మందిరమును కట్టించును. అతని రాజ్య సింహాసనమును నేను నిత్యముగా స్థిరపరచెదను. ఒక్కసారి గమనించాలి. మనం చాలాసార్లు అనుకుంటాం ఇది సొలొమోను అని అనుకుంటాం, కానీ సొలొమోను రాజ్యము నిరంతరము లేదే. సొలొమోను కానీ సొలొమోను కుమారుని రెహోబాము కానీ లేకపోతే వారి తరము కానీ నిరంతరము లేదే. వారి రాజ్యములు కూలిపోయినాయి. వారి కట్టిన మందిరములు నాశనం అయిపోయినాయి.
కానీ ఇక్కడ దేవుడు మాట్లాడేది ఏంటంటే యేసు ప్రభు దావీదు కుమారుడని పిలువబడ్డాడు. యేసు ప్రభు ఏమైనా ఆ రోజు ఆ గుడివారు మనం చూడగలుగుతున్నాం. మత్తయి 20:30 చూస్తున్నాం. ఇద్దరు గుడివారు దావీదు కుమారుడా నువ్వు మమ్మల్ని కనికరింపువా అన్నప్పుడు దేవుడు వారిని ముట్టి స్వస్థపరిచినట్టు మనం చూస్తున్నాం. అలాగే మత్తయి 15:22 మనం చూస్తున్నాం. కానాను స్త్రీ అయ్యా దావీదు కుమారుడా నా కుమార్తెని కనికరింపువా అన్నప్పుడు ఆమెకు పట్టిన దయ్యం నుంచి వెళ్ళగొడతా మనం చూడగలుగుతున్నాం. మన బైబిల్లో చూసినట్లయితే అనేక మంది యేసు ప్రభుని దావీదు కుమారుడా నన్ను కనికరించుము. లేఖనాలు సెలవిచ్చేది ఏంటంటే మెస్సయ్య దావీదు కుమారుడై ఉంటాడు. కానీ దావీదుకి యేసు ప్రభుకి ఏమైనా సంబంధం ఉందా? నిజం చెప్పాలంటే దావీదు బైబిల్లో మనం చూసినట్లయితే కీర్తనలు 110 చూసినట్లయితే మన దయచేసి ఒక మాట ఒకసారి చూడండి. కీర్తనలు 110 మొదటి వచనం చూడండి ఒకసారి. ప్రభువా నా ప్రభుతో సెలవిచ్చిన వాక్కు నేను నీ శత్రువులను నీ పాదములకు పీఠముగా చేయ వరకు నా కుడి పార్శ్వమున కూర్చుండుము. ఏమండి ప్రభువా నా ప్రభువుతో సెలవిచ్చిన ప్రభువా ఏమండి దావీదు కుమారుడు యేసు ప్రభు అయితే మరి దావీదు కుమారుని ఏమని పిలుస్తున్నాడు? ప్రభు అని పిలుస్తున్నాడు. ఇదే మాటలు మనం యేసు ప్రభు మార్కు సువార్త 12వ అధ్యాయంలో ఆయన ఈ మాటలు మాట్లాడుతున్నాడు, చెప్తున్నాడు. చూడండి అక్కడున్నవారు ప్రభు ఈ మాటలు విని ఆశ్చర్యపోయి ఆనందించారు అన్నది. మార్కు సువార్త 12వ అధ్యాయం 35వ వచనం. నేను నీ శత్రువులను నీకు పాదపీఠముగా ఉంచే వరకు నీవు నా కుడి వైపున కూర్చుండు. 35 నుంచి చదవండి. ఒకప్పుడు యేసు దేవాలయంలో బోధించుండగా క్రీస్తు దావీదు కుమారుడని శాస్త్రులు చెప్పుచున్నారేమి? నేను నీ శత్రువులను నీకు పాదపీఠముగా ఉంచే వరకు నేను నా కుడి వైపున కూర్చుండమని ప్రభు నా ప్రభుతో చెప్పాను అని దావీదే పరిశుద్ధాత్మ వలన చెప్పాను. దావీదు ఆయనను ప్రభు అని చెప్పుచున్నాడే, ఆయన ఎలాగో అతని కుమారుడునని అడిగాను. సామాన్య జనులు ఆయన మాటలకు సంతోషంతో వినుచుండేది. దావీదే ప్రభునేమన్నాడు? దేవుడు అని పిలిచాడు. తన కుమారుడు వచ్చాడు. యేసు ప్రభు దేవుని కుమారుడు, దావీదు వంశముల నుంచి వచ్చినవాడు. కానీ ఆయన దావీదు కుమారుడు కాదు, దావీదుకి ప్రభువే ఉన్నాడు. చూసినట్లయితే దేవుని వాక్యం చూసినట్లయితే లేఖనం నెరవేర్చబడటం కోసం దయచేసి కొంచెం ముందు ఇంకా ముందు మనం చూద్దాం. రెండో సమూయేలు 7వ అధ్యాయం 13వ వచనం 14వ వచనం. నేను అతనికి తండ్రినే ఉండును, అతడు నాకు కుమారుడై ఉండును. అతడు పాపము చేసిన యెడల నరుల దండముతోను మనుషులకు తగులు దెబ్బలతోను అతన్ని శిక్షించును గాని నిన్ను స్థాపించుటకై నేను కొట్టివేసిన సౌలునకు నా కృప దూరమైనట్లు అతనికి నా కృప దూరం చేయను. ఎవరి గురించి మాట్లాడుతున్నారు? యేసు ప్రభు మన కోసం ఆయన కొట్టబడ్డాడు. ఆయన పాపిగా అయ్యాడు. మన పాపముల వల్ల ఆయన కొట్టబడి వెర్రగొట్టబడ్డాడు అనే సంగతిని మనం చూసి నేను తనకు తండ్రిగా ఉంటాను, తను నా కుమారుడుగా ఈ మాట మరలా ఎవరికి తండ్రి చెప్పలేదండి. తను నా కుమారుడు, నా కుమారు యందు నేను ఆనందించుచున్నాను, నా కుమారుడు చెప్పిన మాట మీరు వినండి, నా కుమారుని గణపరచాలి అంటే తండ్రి తన కుమారుడు పట్ల, యేసు ప్రభు పట్ల ఎంతో ఆనందిస్తూ సంతోషిస్తున్నాడు. చూసినట్లయితే నా ప్రేమ చూడండి 15వ వచనం చూసినట్లయితే నేను సౌలు తీసివేసినట్లు నా ప్రేమ తన వైపు ప్రభు ప్రేమ మారలేదండి. ఆ కల్వరి శిలువల యాగములో తండ్రి తన కుమారుని విడిచిపెట్టినప్పటికీ తండ్రి తన కుమారుని మడవలేదు. పునరుద్ధానమైన దేవుడు తన తండ్రి శక్తి ద్వారంగా బలము ద్వారంగా యేసు ప్రభు మరల పునరుద్ధానుడయ్యాడు. ఆయనలో జీవం ఉండును. యేసు ప్రభు తండ్రి కుమారుడు వారు ఏకరీతిగా ఉన్నవారు. మృతిలో మరణించినప్పటికీ ఆయన తిరిగి లేపబడ్డాడు. అందుకే అంటున్నాడు చివరిగా యేసు ప్రభు, తండ్రి నా ఆత్మను నీ చేతిలో సమర్పిస్తున్నాను. చూసినట్లయితే 16వ వచనం చదవండి దయచేసి. నీ మట్టుకు నీ సంతానమును నీ రాజ్యమును నిత్యము స్థిరమగును, నీ సింహాసనము నిత్యము స్థిరపరచబడును. దావీదు రాజ్యము లేదే,
దావీదు కుటుంబస్తులు లేరా ఇప్పుడు? యూదులు ఉన్నారు, ఇశ్రాయేలీలు ఉన్నారు, వారు అబ్రహాము సంతానం. కానీ దావీదు సంతానం ప్రత్యేకంగా ఎవరు ఉన్నారా? లేరే. కానీ యేసు ప్రభు రాజ్యం ఎక్కడ 2-3 నామన కూడి ఉంటారో వారి మధ్య నేను ఉంటానన్నాడు ప్రభు. అంత మాత్రమే కాదు, ఆయన సింహాసనం, ప్రభు సింహాసనము ఏమంటే ఆయన ప్రతి నాలిక ఆయన నామం ఉచ్చరించాలి, ప్రతి మోకాలు ఆయన ముందు వంగాలి. దావీదు మనం ప్రార్థన చేయమే, దావీదును మనం ఆరాధించమే. ఆయన దావీదులు వంశంలో వచ్చినప్పటికీ ఆయన దావీదు కంటే 1,00,000 కోట్ల రెట్లు విలువైన వాడు. ఆయన ఏకరీతిగా ఉన్నవాడు. ఆయన రాజ్యము నిరంతరమైనది, శాశ్వతమైనది, యుగములు తరతరములు ఉండేది. అంతము ఆయన, ఆల్ఫా ఒమేగా ఆయనే, ద స్టార్ట్ ఆయన, ద ఎండ్ ఆయనే, సర్వము ఆయనే, యేసు ప్రభువు. ఇక్కడ చూసినట్లయితే యెషయా గ్రంథంలో మనం అదే మాట చూస్తున్నాం. యెషయా 9:7 ఒకసారి చూడండి. యెషయా 9:7 ఒకసారి చూద్దాం. ఇది మొదలుకొని మితి లేకుండా దానికి వృద్ధియు క్షేమమును కలుగునట్లు సర్వకాలము దావీదు సింహాసనమును రాజ్యమును నియమించును. న్యాయము వలనను నీతి వలనను రాజ్యమును స్థిరపరచుటకు అతడు సింహాసనాసీనుడై రాజ్య పరిపాలన చేయును. సైన్యములకు అధిపతి యెహోవా ఆసక్తి కలిగి దీనిని నెరవేర్చు. ఎవరు తన దావీదు రాజ్యమును స్థిరపరిచేవాడు? 6వ వచనం చదవండి, మీకు అర్థమవుతుంది కొంచెం. ఏలైనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడను, ఆయన భుజం మీద రాజ్యభారముండు. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. అలాగే మనం చూస్తున్నాం కీర్తనలు 45వ అధ్యాయము 6-7 నుంచి కూడా మనం చూస్తున్నాం ఇదే మాటలు మనం చూస్తున్నాం. చూడండి, కీర్తనలు 45వ అధ్యాయము 6-7 వచనం కూడా చూడండి. దేవా, నీ సింహాసనము నిరంతరము నిల్చును, నీ రాజదండము న్యాయార్థమైన దండము. నీవు నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించుచున్నావు. కావున దేవుడు నీ దేవుడే చెలికాండ్ర కంటే హెచ్చగునట్లుగా నిన్ను. 6వ వచనం మాత్రం చదవండి మరి. దేవా, నీ సింహాసనమును నిరంతరము నిల్చును. నిరంతరం అండి. ఈ లోకంలో ఎన్ని సింహాసనాలు, ఎన్ని రాజులు, ఎంతమంది అధికారులు, ఎన్ని ప్రభుత్వాలు, ఎన్ని పొలిటికల్ పార్టీస్, ఎన్ని రెవల్యూషన్స్ వచ్చినప్పటికీ నిరంతరము యుగము తరతరము ఉండేది యేసు సింహాసనం ఒక్కటే, ఆరాధించబడే సింహాసనము. అందరూ చదవండి. నీ దండము నీ రాజదండము న్యాయార్థమైన దండము. న్యాయం, జస్టిస్, న్యాయం లేదండి ఈరోజు లోకంలో. న్యాయం లేదు, అన్యాయం. ఒకరిని మోసం చేసి ఇంకోటి పైకి రావాలి, ఒకరిని చంపేసి ఇంకోటి ఆక్రమించుకోవాలి, ఒకరిని తొలగించుకొని అభివృద్ధి పొందాలి అని తత్వముతో అన్యాయముతో ఉన్న ఈ లోకము. కానీ యేసు ప్రభు సింహాసనంలో యథార్థత, సత్యము, న్యాయము. ఆయన మాట ఇచ్చి తప్పనివాడు. ఆయన ఏకరీతిగా అందుకే ఏమైనా ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం రాయబడింది, అక్కడ కన్నీరైనను, దుఃఖమైనను, వేదనైనను, బాధ అయినను, నొప్పి అయినను లేదు. ఓ మరణము నీ ముళ్ళు ఎక్కడ? ఓ మరణము నీ విజయం ఎక్కడ? అక్కడ యుగములు తరతరములు యేసు సన్నిధిలో మనం ఆనందించుచు, సంతోషించుచు, ఉల్లాసించే ఒక గొప్ప రాజ్యము. అది యేసయ్య రాజ్యం, అది పరలోకము. చూసినట్లయితే దానియేలు గ్రంథము 2:44 కూడా మనం చూస్తున్నాం. దానియేలు గ్రంథం బైబిల్ తిప్పండి, నేను అనేక రిఫరెన్స్ ఇస్తున్నా మీకు కావాలని. యేసు ప్రభు దావీదు కుమారుడు మెస్సయ్య. ఇంకా యూదులు నమ్మరు, కానీ ఎన్ని అధ్యాయాలు యేసు ప్రభు సాదృశ్యంగా ఎంత క్లియర్గా ఉంది. అయినా కూడా వారు కళ్ళు మూయబోయాడు. చూడండి, దానియేలు గ్రంథం 2వ అధ్యాయము 44వ వచనం చదవండి. ఆ రాజుల కాలములో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యము స్థాపించును, దానికి ఎన్నటికి నాశనము కలదు. ఆ రాజ్యము దాని పొందిన వారికి గాక మరెవరికి చెందదు. చూడండి, ఆ బబులోను నెబుకద్నెజరుకి ఆ శిల కనబడినప్పుడు బంగారం,
ఏమంటే సిల్వర్, దాని తర్వాత బ్రాన్స్, దాని తర్వాత ఏమంటే పాదంలో మనం చూస్తుంది స్టీల్, దాని తర్వాత మట్టి, ఇనుపు మనం చూస్తున్నాం. కానీ చివరి రాజ్యము, ఈరోజు చివరి రాజ్యంలో ఉన్నాం మనం. ఏమండి ఆ రాజ్యము ఏమండి పరలోక రాజ్యము. ఇది నాశనం అవ్వదు. బబులోన్ రాజ్యం పోయింది, పర్షియన్ రాజ్యం పోయింది, ఏమండి అలెగ్జాండర్ ద గ్రేట్ వెళ్ళిపోయాడు, రోమా రాజ్యము పోయింది, ఏమంటే మట్టి ఇనుపము, రోమన్ క్యాథలిక్ అంటారు, చర్చ్ అండ్ ద రోమ్, అది కూడా పోతుంది. కానీ యేసు ప్రభు రాజ్యము పోనది, అది వెళ్ళపోదు, అది ఉంటుంది, నిరంతరం ఉండేది, తరతరం నివసించేది, అది అన్ని రాజ్యములు తొక్కేది, అది యుగములు సమస్తము అంతము వరకు నివసించేది అనేది మనము చూస్తున్నాం. యేసు ప్రభు రాజ్యము నిరంతరమైనది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన రాజ్యము తరతరములుగా ఉండేది. ఇదే మాట మనం చూస్తున్నాం. లూకా సువార్త 1:32-33 చూస్తున్నాం. యేసు ప్రభు దావీదు కుమారుడు అని పిలువబడుతున్నాడు. చూడండి, లూకా సువార్త 1:32-33 మీరు చదివినట్లయితే, మీరు చూసినట్లయితే, ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. అలాగే మనము రోమిలు రాసిన పత్రిక 1:3 కూడా మనం చూస్తున్నాం. ఇదే మాటలు మనం చూస్తున్నాం. రోమిలు రాసిన పత్రిక 1:3 చదవండి. రోమిలు రాసిన పత్రిక 1:3. రోమిలు రాసిన పత్రిక యేసుక్రీస్తు దాసుడును అపోస్తలుడుగా నుండుటకు పిలువబడిన వాడును, దేవుని సువార్త నిమిత్తము ప్రత్యేకింపబడిన వాడునైన పౌలు రోమాలో ఉన్న దేవుని ప్రియులందరికీ అనగా పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి అందరికి వ్రాయున్నది. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృప సమాధానములు మీకు కలుగుగాక. దేవుడు తన కుమారుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తు విషయమైన ఆ సువార్తను పరిశుద్ధ లేఖనముల యందు తన ప్రవక్తల ద్వారా ముందు వాగ్దానం చేశాను. రోమిలు రాసిన పత్రిక 1:3 చదువుతున్నారా? 3 తన కుమారుడు దావీదు సంతతి అని ఉంది. దావీదు సంతతి నుంచి తను కలుగు చేశాడు. అంత మాత్రమే కాదు, మీరు హెబ్రీయులు రాసిన పత్రిక 1:8-12 చూడండి. బైబిల్ కొంచెం చూడండి, తిప్పండి. కొన్ని రిఫరెన్సెస్ మీకు ఇస్తున్నాను. ఈరోజు కొంచెం మీకు ఆస్కారంగా నేర్చుకుంటారు. ఈరోజు చాలామంది బైబిల్ చదువుతలేదు, కనీసం ఇప్పుడైనా బైబిల్ చదవండి. హెబ్రీయులు రాసిన పత్రిక 1:12 వరకు మనం చదివితే బాగుంటుంది. చదవండి. 1 హెబ్రీయులు రాసిన పత్రిక, హీబ్రూస్ 1st chapter 8th verse. తన దూతలను వాయువులుగాను తన సేవకులను అగ్ని జ్వాలలుగాను చేసుకుని వాడవు అని తన దూతలను గురించి చెప్పుచున్నాడు గాని తన కుమారుని గురించి అయితే, దేవా నీ సింహాసనము నిరంతరము నిల్చున్నది, నీ రాజదండము న్యాయార్థమై ఉన్నది, నీవు నీతిని ప్రేమించితివి, దుర్నీతిని ద్వేషించితివి, అందుచేత నీ దేవుడు నీ తోడి వారి కంటే నేను హెచ్చించినట్లుగా ఆనంద తైలముతో అభిషేకించను. మరియు ప్రభువా, నీవు ఆదియందు భూమికి పునాది వేసితివి, ఆకాశములు కూడా నీ చేతి పనులే. ఏమండి, ఎవరేసారి భూమికి పునాది? యేసు ప్రభువే. దీంట్లో సందేహం ఏముంది? ఆయన భూమికి పునాది వేసిందో ఆయన. ఆకాశము భూమిలో ఉన్న సమస్తము ఆయన చేతి పనులే. ఇది నమ్ముతానికి ఎందుకు మీరు అంత సందేహిస్తున్నారు? నీలో ఉన్న జీవము యేసుదే. ఆయనలో జీవం ఉండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. వెలుగు ఎక్కడున్నో చీకటి అక్కడ ఉండలేదు. దేవుని వాక్యంలో స్పష్టంగా మనం చూస్తున్నాం. 11వ వచనం చదవండి ఒకసారి. అవి నశించును గాని నీవు నిలిచియుందు, అవన్నీ వస్త్రము వలె పాతగిల్లును, ఉత్తరీయము వలె వాటిని ముడిచివేదు, అవి వస్త్రం వలె మార్చబడను గాని నీవు ఏకరీతిగానే ఉన్నావు, నీ సంవత్సరములు తరుగవు. దేవుడు అనుకుంటాం చాలా మంది, దేవుడు గెడ్డం పెట్టేసుకుని తెల్లగా వృద్ధాప్యములు ఉంది కాదు. దేవుడు ఎవర్ గ్రీన్ యంగ్ మ్యాన్. దేవుడు 20 సంవత్సరాలు ఉంటా కూడా గొప్ప అనుకోవచ్చు. అంత నూతనగా ఉంటాడు ప్రభు. ఆయన మారాడండి. ఆయన మారాడు.
ఆయన నిరంతరము యుగములు తరతరమా. ఈ నెవర్ గెట్స్ ఓల్డ్. వయసు అవ్వదు ప్రభువుకి. ఆయన శాశ్వత కాలము పచ్చగా ఉండేవాడు యేసయ్య. ఆయన సంవత్సరములు అయినప్పటికీ, తరాలు మారినప్పటికీ, శతాబ్దాలు తొలగిపోయినప్పటికీ ఆయన ఏకరీతిగా ఉన్నాడు. నిన్న నేడు మారనివాడు ఏకరీతిగా ఉన్నాయి యేసు ప్రభువు. ఆయన దావీదు కుమారుడు. దావీదు సింహాసనము. కత్తులు కటారాలు కాదండి, లేకపోతే ఎకరాలు కొన్ని ఎకరాలు భూమి కాదండి. భూమిని చేసింది ఆయన. నిజమైన దేవుని రాజ్యం ఎక్కడ ఆయన నామంలో కూడి ఉంటారో వారు హృదయంలో నివసించేదే దేవుని రాజ్యం. దేవుని రాజ్యం అంటే అదేదో ఏమంటే ఒక గొప్ప, అదేదో ఒక వేరే లోకం అనుకోవసరం లేదు. నీ హృదయంలో ప్రభు ఉంటే, నీ హృదయం ప్రభు నిలయముగా ఉంటే, దేవుడు నీతో సహవాసం చేస్తే, నీ దేహమే దేవుని ఆలయం, దేవుడు నివసించే స్థలము. అదే దేవుడు సింహాసనం వేసుకొని కూర్చుని ఒక ఈ ఉన్నతమైన స్థలము ప్రభు అక్కడే ఉండాలని ఆశిస్తున్నాడు. నీ హృదయంలో ఉండాలని ఆశిస్తున్నాడు. నీ జీవితంలో ఉండాలని ఆశిస్తున్నాడు. నువ్వు చేసే తీర్మానాల్లో ఆయన ప్రధానమైన వాడిగా ఉండాలని ఆశిస్తున్నాడు. అర్థం చేసుకుంటున్నారా మీరు? ఇక్కడ చూసినట్లయితే చివరిగా మన ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 16వ వచనంలో ఒక మాట యేసు ప్రభు ఈ మాటలు చెప్తున్నాడు. చూడండి, ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము 16వ వచనం. సంఘముల కోసరము ఈ సంగతులను గూర్చి మీకు సాక్ష్యం ఇచ్చుటకు యేసు అను నేను నా దూతను పంపి ఉన్నాను. నేను దావీదు వేరు చిగురును. నేను దావీదు వేరు చిగురు ఎవరండి? యేసు ప్రభువే. ద రూట్ ఏమైంది? ద రూట్ ఇస్ ద, అది మనకు కనబడదు కానీ ఆ రూట్ వల్ల చెట్టు ఫలములు ఏమంటే అది ఎంత ఎత్తు ఎంత బలముగా ఉంటుందో ఆ వేరు బట్టే దావీదు ఏమండి దావీదు వేరు చిగురును సంతానమును ప్రకాశమానమైన వేకువ చుక్కనై ఉన్నాను. ఏమండి ప్రకాశమైన ఎవరి గ్రీన్ స్టార్ అండి. స్టార్ అనేది సూర్యుడి కంటే 1,000,000 రెట్లు పెద్దది. కానీ యేసు ప్రభు ఈ లోక స్టార్ల కంటే, ఆ ఆకాశంలో ఉన్న స్టార్ల కంటే పరలోకమునికే తేజోమయుడు. ఆయన నీతి సూర్యుడు, నీతి వెలుగు. ఆయన ప్రకాశించేవాడు, మహిమతో నిండి. అందుకే యేసు ప్రభు పుట్టినప్పుడు ఒక స్టార్ పుట్టింది, ఒక సూచనగా. ఆ స్టార్ని చూసే బయలుదేరారు జ్ఞానులు. బైబిల్లో వారు జ్ఞానులు అని ఎందుకు పిలువబడ్డారంటే వారు యేసుని వెతికారండి. నువ్వు ఎవరు వెతుకుతున్నావు? నువ్వు దేనిని వెతుకుతున్నావు? నీ ఆశ, నీ దృష్టి, నీ వాంఛన దేని మీద ఉంది? యేసు మీద ఉందా, లేకపోతే లోకం మీద ఉందా? యేసు మీద ఉందా, లేకపోతే పాపం మీద ఉందా? యేసు మీద ఉందా? ఆయన మస్సయ్య, దావీదు కుమారుడు. ఏమంటే యేసు ఎక్కడ పుట్టారు? మీకా చూడండి, మీకా 7వ అధ్యాయం ఒకటి చూసుకొని మనం ముగించుకుందాం. మీకా 5వ అధ్యాయము 2వ వచనం చదవండి దయచేసి. బెత్లెహేము ఎఫ్రాతా యూదా వారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలును ఎనబోవాడు నీలో నుండి వచ్చును. ఏమంటే ఎందుకు దేవుడు బెత్లెహేము కోరుకున్నాడు? బెత్లెహేము దావీదు ఊరు, దావీదు పట్టణము, దావీదు సింహాసనం, దావీదు అది రాజ్యం ఉన్న ఊరు. దేవుడు వాగ్దానాలు, లేఖనములు నెరవేర్తం కోసం నజరేతులో ఉన్న యోసేపుని, మరియని బెత్లెహేములో తీసుకొచ్చాడు. ఎందుకంటే ఆయన దావీదు సింహాసనం ఏమంటే నిత్యము నడిపించే ఒకే రాజు. ఆయన రాజ్యముకి ఎంత అంతము లేదు. బెత్లెహేములో దావీదు పుట్టి పెరిగినవాడు, ఎదిగినవాడు. దావీదు కుమారుడుగా మెస్సయ్య బెత్లెహేములో పుడతారనేది ఆ రోజు లేఖనములో, ఈరోజు లేఖనములు, ప్రతి గ్రంథములో మనం చూస్తున్నాం. కానీ ఆ గ్రంథము లేఖనములు నెరవేర్చిన వాడు ప్రభువు. ప్రేమ దేవుని బిడ్డలారా, ఈ మెస్సయ్య నీ హృదయంలో పుట్టాడా? ఈరోజు బెత్లెహేం కాదు కానీ, ఈరోజు యెరూషలేం కాదు కానీ, యేసు ఎక్కడ ఉంటాడో అదే బెత్లెహేం అండి. యేసు ఎక్కడుంటాడో అక్కడే ఆనందం, అదే ఉల్లాసం, అదే సమాధానం. నీ హృదయంలో ఆయన జన్మించాడా? నీ పాప వ్యసనముల నుంచి, నీ దుర్మార్గమైన కార్యముల నుంచి ఆయన నిన్ను విమోచన నువ్వు పొందేవా? ఆయన నిన్ను స్థిరపరిచింది ఆయన, నిన్ను సృష్టించింది ఆయన, నేను ఈ లోకంలో పుట్టించింది ఆయన కోసం బ్రతకాలని ఆశిస్తున్నావా? ఓ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు నీ జీవితం దేవునికి ఇవ్వయా?
ఇంతగా మన కళ్ళు ఎదురుగానే మెస్సయ్య జన్మిస్తారని ప్రవచనములు, లేఖనములు అన్నీ యేసు ప్రభు నెరవేర్చినప్పటికీ ఈరోజు అనేక మంది యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరిస్తానికి ఆలోచిస్తున్నారు, సతమతమవుతున్నారు, వెనకడుగు వేస్తున్నారు, సందేహిస్తున్నారు. ఓ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదే అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినము. ఇదిగో ఈరోజు యేసు ప్రభు ఒక బాలుడుగా రాబోడు. ఈసారి యేసు ప్రభు ఒక చిన్న పసివాడుగా రాడు, కానీ ఈరోజు యేసు ప్రభు గర్జించి సింహం వల్లే మన ఈ లోకముని తీర్పు తీర్చడానికి వస్తాడు. ఇదిగో త్వరలోనే రాబోతున్నాడు. ఆయన మహిమతో, ఆయన తేజస్సుతో, ఆయన ప్రకాశములతో ఆయన మనకి రాబోయే సమయం ఆశీనమైంది. ఇదిగో ఈరోజు నీ జీవితం దేవుని సమర్పిస్తావా? ఈరోజు నీ హృదయం దేవుని సమర్పిస్తావా? తెచ్చిస్తాలో ఉంచండి, ప్రార్థిద్దాం. ప్రతి వారి కళ్ళు మూసుకొని ఈరోజు మీ హృదయం దేవుని సమర్పించండి. పరిశుద్ధమైన తండ్రి దయగల ప్రభువా, మరొకసారి పాసనలోకి వస్తున్నావయ్యా. నువ్వు దావీదు కుమారుడు అని పిలువబడటానికి అయ్యా నువ్వు ఆనందించావయ్యా. దావీదు నా హృదయానుసారమైన వాడు. నిజంగా దావీదే నిన్ను దేవుడు అని పిలిచాడయ్యా, తండ్రి అని పిలిచాడయ్యా. అవును నాయనా, నువ్వు దావీదు కంటే మించిన వాడివి అయ్యా. ఈ భూలోకంలో మనుషుల కంటే నువ్వు మించిన వాడివి. నువ్వు పరమ తండ్రి కుమారుడు అయ్యా. నువ్వు ఏకరీతిగా ఉన్నవాడు నైనా, సింహాసనం మీద కూర్చునిబడి ఆరాధించబడే యోగ్యమైన వాడవయ్యా. అయ్యా నువ్వు మానవ పాపములు తీసుకువెళ్ళిన కల్వరి స్థితిలో మోసిన ఏకైన గొర్రె పిల్లవయ్యా. మా పాపముల కోసం ప్రాయశ్చిత బలి అయ్యి అయ్యా మమ్మల్ని విమోచించిన ఏకరీతిగా ఉన్న దేవుడు నువ్వు ఒక్కడవే నాయన. తండ్రి, ఈరోజు నాయన నీ యందు మేము విశ్వాసం ఉంచిన మా పాపములు, మా వ్యసనములు, మా దుర్మార్గములు, మా బలహీనతలు, మా శరీరములో ఉన్న వేదనలు, బాధలు, జబ్బుల నుంచి విమోచించగలిగిన దేవుడు నువ్వు ఒక్కడవయ్యా. నీ మీద మా నిరీక్షణ పెడుతున్నాం, నీ మీద మా వాంఛ పెడుతున్నాం, నీ మీద మా ధ్యాస పెడుతున్నాం. తండ్రి, మమ్మల్ని చూడునైనా, మమ్మల్ని బలపరచునైనా. ఈరోజు ఎవరైతే నేను వారి జీవితం సమర్పిస్తున్నారో, ఎవరైతే వారి హృదయం వారి బ్రతుకులు నీకు సమర్పిస్తున్నారో, అలాంటి వారిని నేను వారు చేయి పట్టుకొని వారి హృదయములు శుద్ధి చేసి వారు నీతో పాటు నడిపించి నీ రాజ్యం నిరంతరమైనది అయ్యా. నీ రాజ్యములు మేమందరం ఉండేవారంగా ఉంటానికి సహాయం చేయమని యేసు నామములో నడుచున్నాం తండ్రి, ఆమేన్. మరి ఈరోజు ఈ కార్యక్రమంలో మీరు దీవించబడి నమ్ముచున్నాను. దేవుడు మీతో మాట్లాడంటే మాకు తెలియపరచండి. మరి ఈ కార్యక్రమాలు మీకు మేలుకరంగా ఉన్నాయా, దీవెనకరంగా ఉన్నాయని తెలియపరచండి. మరి ఎవరైనా సరే పరిశుద్ధం దీవించబడి ఒక చిన్న కానుక పంపించాలని ఆశిస్తే మరి గూగుల్ పే, ఫోన్పే ద్వారా పంపించవచ్చు, లేకపోతే ఆన్లైన్ అకౌంట్ ద్వారా పంపించవచ్చు. ఎంత భారమైన ఈ పరిచయలో మీ ఫాలో అంతా కూడా మీరు వాళ్ళని కోరుచున్నాను. మరి దేవుడి చిత్తమైతే రేపు 7 గంటలు కలుసుకుందాం. ఈ ప్రోగ్రామ్ లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్, మీ ఫ్యామిలీకి తెలియపరచండి. అంతవరకు గాడ్ బ్లెస్ యూ, టేక్ కేర్.